నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. సో ఏపీలో అయితే సర్వేలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని సంక్రాంతి తర్వాత ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి సర్వేల ద్వారా. సో ఏంటి ఆ ట్విస్ట్లు ఏంటి, ఏపీలో జరిగేది, అసలు ఏ పార్టీ గెలవబోతుందని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏపీలో ఈక్వేషన్స్ చేంజ్ అయ్యాయని సర్వేలు చెప్తున్నాయి. సో అసలు ఏంటి సార్ ఈక్వేషన్స్ చేంజ్ అయ్యాయి, ఏ పార్టీ గెలవబోతుంది సార్? చేంజ్ ఏం అవ్వలేదు నా అభిప్రాయం అండి. గత 5-6 నెలల నుంచి నేను ఇక్కడ చెప్తున్నాను, ఇవాళ మీ ఛానల్ కూడా చెప్పిన దాంట్లో నాకు పెద్ద తేడా రాలేదు. చాలా స్పష్టంగా ఇంతకుముందు ఎలా ఉందో పరిస్థితి కూడా దాదాపు 19-20 వరకు అంటారు అలాగే ఉంది. ఇంతకుముందు ఏదైతే చెప్పానో 105 నుంచి 110 స్థానాలు తెలుగుదేశం, వామపక్షాలు, జనసేన కూటమి పోటీ చేస్తే వస్తాయని చెప్పాను. ప్రస్తుత పరిస్థితి కూడా మినిమం అండి, 105 స్థానాలు మినిమం, 105-110 స్థానాలు మినిమం వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం తీసుకుంటే అదే పరిస్థితి ఉందని నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ త్రిపుల్ కూడా అంటే కృష్ణరాజు గారు కానీ లేదంటే లగడపాటి రాజగోపాల్ గారు కానీ పొలిటీషియన్స్ వాళ్ళ సర్వేస్ వేరే ఉంటాయి. నేనేం వాళ్ళతో డిఫర్ అవ్వట్లేదు, కానీ నా ఓన్ అంచనాలు నాకు ఉంటాయి. నేను ఒక 5-6 సర్వేలను పరిగణలో తీసుకుని దాని మీద మేము స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండే వాళ్ళ అభిప్రాయాలను క్రోడీకరించి ఇంతకుముందు 141 స్థానాల పైన వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీలో చెప్పిందని కొంతమంది రోల్ చేసుకున్నారు. అలాగే కేసీఆర్ గారు ఓడిపోతారని రాజగోపాల్కి పొలిటికల్ సర్వేలు చేసి చెప్పారు కొంతమంది. నేను 80 స్థానాల పైన వస్తాయనుకుని 88 వచ్చినాయి. సరే, మొన్న కూడా మీరు ఏం చెప్పారు, 56 ద లోయెస్ట్ ఫిగర్ ఫర్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. లోయెస్ట్ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ. 65-70 వస్తాయి యావరేజ్గా అనుకోండి. బాగుంటే 70 దాటిపోయే అవకాశం కూడా ఉంది, వేవ్ వస్తాయని చెప్పాను. హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో 65-70 బదులు 65కి కూటమితో కన్ఫైన్ అయ్యింది. పోనీ వాటేటివి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా స్పష్టంగా ప్రజల అంచనాలు ఎలా ఉన్నాయో వాస్తవాలు కూడా అలాగే ఉన్నాయి. ఇవాళ పట్టణ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వారు వన్ సైడ్గా ఉండే పరిస్థితి కనపడుతుంది చాలా చోట్ల. భారీ కడప 2-3 చోట్ల తప్ప ప్రతిపక్ష పార్టీలు వచ్చే స్థానాలు ఎగ్గేటట్టున్నాయి. ఇప్పుడు విశాఖపట్నం తీసుకున్నాను, మన రాష్ట్రం 4 స్థానాలు 4 తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. రాజమండ్రిలో 2 స్థానాలు వచ్చినాయి. విజయవాడలో 1 స్థానం వచ్చింది, 2వ స్థానం 25 కోట్లు తేడా పోయింది. గుంటూరులో స్థానం వచ్చింది, పార్లమెంట్ వచ్చింది, విజయవాడ పార్లమెంట్. అలాగే లెక్క చెప్తున్నాను. ఇవాళ మాత్రం డెఫినెట్గా ఇవాళ 10 మందిని బయట అర్బన్ సెక్షన్స్ పెడితే 7 మంది జగన్మోహన్ రెడ్డి గారు ఓటేనంటున్నారు, 5 మంది అయితే తిడుతున్నారు. ఆ పరిస్థితి వచ్చింది, సత్యం ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ట్రెంగ్త్ సైలెంట్ ఓటింగ్ ఉంది అది గ్రామాల్లో. దిస్ ఇస్ డిఫరెంట్. వాటి ఇంతకుముందు మీరు ఇంతవరకు వినని మరో కోణం ఏంటంటే సైలెంట్ ఓటింగ్ యాంటీ కాదండి, సైలెంట్ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. ఆయన క్లాస్ వారు క్యాస్ట్ వారిని తీసుకొచ్చే నేపథ్యంలో బయట క్లాస్ అంటున్నారు కానీ క్యాస్ట్ వారు ఏముంది ఏదైనా కానీ వాట్ ఆర్ ద రీజన్స్ మేబీ. ఇవాళ మాత్రం ఆయన డెఫినెట్గా నేను వాళ్ళు చెప్పిన అంచెలు కావాలంటే తీసుకుని చూసుకోండి. 141 స్థానాలు రేపు పొద్దున వాళ్ళకి పోయి ఉందా లేదా. అందుకని మళ్ళా చెప్తున్నాను, ఇదేమో నేను ఏ పార్టీ అని అడిగే వాళ్ళకు కూడా వివరణిస్తున్నాను. మీ నియోజకవర్గాల్లో నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళని ఏ పార్టీ అన్నా ఆ అభ్యర్థులను ఎన్నుకోండి. బొగ్గుని ముడిపేతం చేసి బంగారం నమ్మంటే రాదు. ఇండిపెండెంట్ అయినా సరే వాళ్ళు ఎన్నుకోండి అని చెప్పాను. ఆ పార్టీ లేదు. ఇది నేను వెళ్ళటం కాదు, రాష్ట్రం అంతా హోర్డింగ్స్ పెట్టించా. లాస్ట్ టైం చూసుకోండి, మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోర్డింగ్స్ పెట్టి చోట మీరు అనంతపురం ఉన్నారు లేదా విజయవాడలో ఉన్నారు, హోర్డింగ్స్ చూసుకోమండి. విశాఖపట్నంలో ఉన్నా సరే నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థి ఏ పార్టీ అభ్యర్థి అని ఆ పార్టీకి ఓటేమని చెప్పి ప్రచారం చేశాను. దశాబ్దాలుగా చేస్తాను, రేపు కూడా చేస్తాను. నాకు పార్టీ లేదండి. అంటే జగన్ ప్రభుత్వానికి నీతి నిబద్ధత లేదంటారా సార్? మీరు లేదు, నేను అన్నయ్య అనిపాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇస్తే అది నిజమే కాదండి. నేను అందే మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధత అభ్యర్థులు మాత్రమే ఎన్నుకోండి. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఇండిపెండెంట్గానే ఎన్నుకోండి అన్నారు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ బాగుందండి, కానీ గ్రామాల్లో ఆ సానుకూలత ఉంది. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి 42% ఎంత ఇవాళ ఉన్న పరిస్థితుల్లోనే 42% ఓట్లు వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే గ్రామాలలో ఆ పేరు ఆ సేవ చేశారనుకోవచ్చు, డైరెక్ట్ గా ఉపయోగపడిందండి. నేను ఎందుకంటే కొన్ని మనం చెప్పలేము. ఇవాళ డబ్బులతో కొలమానం చేయలేము. ఇవాళ వాలంటీర్స్ మనం అంటున్నాం కానీ 90% మంది వాలంటీర్స్ సేవల పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఇది ఒక సత్యమే అండి. అంటే వాళ్ళు కూడా జీతాలు పెంచాలి అని వాళ్ళ వాలంటీర్ల సేవల పట్ల జనం సంతృప్తిగా ఉన్నారు. ఇది సత్యం. ఇది ఎవరు ఉన్నా ఎగ్నెస్ట్ చేసుకుంటే ఐ డోంట్ కేర్. ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒకప్పుడు మేము పల్లెటూరులో మీరు ఉన్నారో లేదో, పల్లెటూరులో మేము వెళ్ళినప్పుడు హ్యామ్లెట్ విలేజ్ ఉంటాయి, వాళ్ళందరూ జీపీ దగ్గరికి వచ్చేవారు అండి, గ్రామ పంచాయతీ దగ్గరికి. ఆయన కార్యదర్శి వచ్చి ఎప్పుడో వచ్చాడు 1 తారీఖు 2 తారీఖు 3 తారీఖున వస్తే వాళ్ళు ముసలి ఇలా కూర్చుని తీసుకొచ్చి ఇలా కూర్చుంటా ఉంటే 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు 200 మంది 5 రెట్లు పెంచారు. చంద్రబాబు 1000 రూపాయలు చేశారు. 2014 200 పెన్షన్, 200లో వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకున్న పరిస్థితి ఏంటండి. 1000 రూపాయలు చేసినప్పుడు 1000 రూపాయల కోసం ఇలా కూర్చునేవారు. లాస్ట్ వెళ్ళిపోవడానికి ఒక రోజు ముందు కొన్ని నెల ముందు 2000 చేశారు. ముందు రెట్రాస్పెక్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు 2 నెలలు.
అందువల్ల నేను అక్కడ ఇవాళ హెలమా అంటే అందరూ ఉద్యోగులు అంటలేదు, కొంతమంది ఉద్యోగులు తీసుకో 20 రూపాయలు దాన్ని ప్రశ్నించినట్టు అలా ఫీలింగ్. మిగతా అందరూ చాలా గౌరవంగా ఉంటారు ఉద్యోగులు. కానీ ఆ అవమానం నుంచి వాళ్ళు ఇంట్లో కూర్చుంటే పొద్దున్న ఇది ఐపాక్ టీము సలహా ఉంటుంది, మార్కెటింగ్ టీం ఏదైనా కానివ్వండి. సరే వాట్ ఈస్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూడాలి. అమ్మ తీసుకోండి అమ్మా 2750 రూపాయలు, మనం 3 వేలు తీసుకుంటారు, 2000 తీసుకోండి అమ్మా. మా జగన్ వచ్చి మమ్మల్ని అడుగుతాడమ్మా, తీసేసుకోకపోతే పొద్దున్న లేవమ్మా, నిద్ర లేవపైన తీసుకోమ్మా. ఇది బాగా వర్కౌట్ చేసింది. ఎన్ని లక్షల రూపాయలు ఇస్తే అంత ఆత్మగౌరవాన్ని ఇస్తారనే భావన వచ్చేసింది. నేను చెప్పింది నచ్చిన నచ్చకపోయింది, ఇది వాస్తవం. టెక్నాలజీ అనుకోండి, మార్కెటింగ్ కూడా అనుకోండి, వాళ్ళు చేసింది. ఇది లెక్క వేస్తారు. వాళ్ళ సేవలు అనేక సేవలు. నేను మన పాదయాత్ర మా వామపక్షాలతో పాటు పోలవరం నిర్వాసితుల పాదయాత్ర ఎన్ని చేసినప్పుడు చూశాను. గ్రామ సచివాలయాలకు వెళ్ళాను. మీకు ఏ సబ్జెక్టు డాక్యుమెంట్స్ ఏది కావాల్సిన సచివాలయంలో ఇస్తున్నారు. మీకు బీసీ సర్టిఫికేట్ కావాలన్నా, ఎస్సీ సర్టిఫికేట్ కావాలన్నా, మీ ఆస్తి ఏది కావాల్సిన సర్టిఫికేట్ గ్రామ సచివాలయంలో సేవలు చేస్తున్నారే. లోపాలు ఉన్నాయి, నేను కాదన్ను. నేను అనేక విలేజ్లు ఫోటోలు పంపిస్తాను, గ్రామ సచివాలయాలు ఎంత కట్టారో చూడండి. అందువల్ల డెఫినెట్గా ఇది అడ్వాంటేజ్. జీతాలు పట్టలేదు ఎంప్లాయీస్ తర్వాత ఇష్యూ కూడా. నేను టీచర్లు ఎగ్నెస్ట్ కొన్నారు, ఎంప్లాయీస్ ఎగ్నెస్ట్ కొన్నారు, విద్యార్థులు వస్తే కొన్ని లేట్ అవుతుంది దాని మీద వ్యతిరేకంగా ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అంగన్వాడీలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అంగన్వాడీలకు 2 సార్లు వచ్చాను. నిన్న కూడా నేను, భరద్వాజ్ గారు, వివి లక్ష్మణారాయణ గారు మంత్రులతో మాట్లాడడం, ఇక్కడ ఏళ్ళతో మాట్లాడుతున్నాం. అంగన్వాడీ దాని సమస్య పరిష్కారం కావాలని కోరుకున్నాం. ఇవాళ డెఫినెట్గా మా వంతు వాళ్ళతో పాటు మేము ఉంటాం. తాడిపేట మిగతా వాళ్ళ మీద ఎస్మా చట్టం కూడా ప్రయోగించారు. మొన్న 5 తారీఖులు టైం ఇచ్చి ప్రయోగించారు. అమలు చేయొద్దని చెప్తున్నాం. ఇది దుర్మార్గం అని చెప్తున్నాం. వాళ్ళు అడిగింది మీకు పూర్తిగా తెలియాలి. 26,000 మినిమం వేజెస్ అడుగుతారు. కాదు 18,000 అన్నా. తెలంగాణ మీద ఎక్కువ ఇస్తాను 1000 రూపాయలు అంటే అదేమన్నారు. వాళ్ళు 13,500 ఇస్తున్నారు. 5 సంవత్సరాలు అయితే కానీ పెంచలేని ఈయన అన్నారు. కనీసం వాళ్ళకి 2-3 అన్నా ఇప్పుడు రాసి ఇవ్వండి సరిపోతుంది అని చెప్తున్నాం. బహుశా పరిశీలించవచ్చు. మున్సిపల్ కార్మికుల సమస్య మీద మేము అటెండ్ అయ్యాం. అలా సరస్సుగా అనేక విషయాల్లో ఉన్నాం. నేను అనేది ఉద్యమ నాయకుడి కానీ డెఫినెట్గా దాంట్లో ఉంటాం. మీరు అందరూ విశ్లేషణ చేశారు నన్ను. సరే డిఫరెంట్ ఇష్యూ. బట్ ఒక్కటి చెప్తా ఉన్నాను నేను, ఈ నేపథ్యాలు ఏదన్నా కానివ్వండి, యాంటీ వచ్చింది. ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు భయంకరమైన యాంటీ ఉంది. వీటన్నిటి వల్ల కూడా నేను ఖచ్చితంగా చెప్పగలిగితే యాజ్ ఆన్ డిసెంబర్ ఎండింగ్ నాటికి జరిగిన సర్వేల ప్రకారం, మా విశ్లేషణ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఖచ్చితంగా ఓటమి చెందుతుంది. పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి కదా, 2 నెలల్లో మారిపోయింది, 3 నెలల్లో మారిపోయింది అని మేము డిఫరెంట్ కొంత. 105 స్థానాలు +-10 అంట్ల 105 స్థానాలు 110 స్థానాలు తక్కువ కాకుండా జనసేన, వామపక్షాలు, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే అక్కడ గట్టిగా శిరీష్ గారు పోరాడుతున్నా బికాజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అక్కడ టఫ్గా ఉండొచ్చు, 1-2 సీట్లు. విజయనగరంలో మాత్రం వైకాపా హోల్డ్ కనపడతా ఉంది. కనీసం 3-4 స్థానాల్లో కనపడతా ఉందండి. విశాఖపట్నంలో కూడా అర్బన్ కాన్స్టిట్యున్సీస్ పోయేటట్టు ఉంది. రూరల్ కాన్స్టిట్యున్సీస్ లేదా అటవీ కాన్స్టిట్యున్సీ వచ్చే అవకాశం ఉంది 4. అందువల్ల ఈస్ట్ గోదావరి 4-5 కాన్స్టిట్యున్సీస్, వెస్ట్ గోదావరిలో 1 లేదా 2. ఈ 68 సీట్లు 50 సీట్లు తక్కువ కాకుండా తెలుగుదేశానికి, వామపక్షాలకి, జనసేనకి వచ్చే అవకాశం ఉంది వీటికి. అందువల్ల కృష్ణా గుంటూరు జిల్లా 34 సీట్లలో కూడా తెలుగుదేశానికి మెజార్టీ వస్తుంది. ప్రకాశం జిల్లాలో ఉన్న 12 సీట్లలో వైకాపా గట్టి పోటీ ఇచ్చి 4-5 స్థానాలు కైవసం చేసుకోవచ్చు. నెల్లూరులో కూడా కొంత ఆ పరిస్థితి ఉండొచ్చండి. ఎక్కువ స్థానాలు తెలుగుదేశంకి వస్తే తక్కువ స్థానాలు అవ్వచ్చు. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదాయం డిసెంబర్ ఎక్కువ అత్యధిక స్థానాలు వస్తున్నాయి. కడప జిల్లాలో అత్యధిక స్థానాలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో కూడా మెజార్టీ స్థానాలు, అంత అత్యధిక స్థానాలపై మెజార్టీ స్థానాలు వస్తాయి. అనంతపురం మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీ నెగ్గుతుంది. ఈ నేపథ్యంలో నేను జిల్లా మీ కాన్స్టిట్యున్సీలు కావాలని మనం కూర్చోవచ్చు 150 కాన్స్టిట్యున్సీలు తర్వాత కూడా. బట్ డెఫినెట్గా వాళ్ళ 105 స్థానాలు తక్కువ కాకుండా వచ్చే అవకాశం కనపడుతుంది. రైట్ సార్.